అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్స్కు వచ్చినటువంటి పబ్లిక్ దగ్గర పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటూ ఉన్నారని చెప్పి సబ్ రిజిస్ట్రార్ గారు మరియు వారి సిబ్బంది లంచాలు వసూలు చేస్తున్నారని చెప్పి మాకున్నటువంటి సమాచారం మేరకు ఈరోజు సాయంత్రము నేను కడప జిల్లా డిఎస్పీ అయినటువంటి నేను మరియు మా అధికారులు సిబ్బంది పంచాయతీదారుల సమక్షంలో ఈరోజు సాయంత్రము మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా ఎస్ఆర్ఓ గారి దగ్గర వాళ్ళ స్టాఫ్ రూమ్లోనూ రికార్డ్ రూమ్లోనూ మొత్తంగా కలిపి అకౌంట్ ఫార్ కానటువంటి అమౌంటు 1,25,000 పైన ఇప్పటి వరకు కూడా మాకు లభించడం జరిగింది. దీనన్నింటినీ కూడా మేము వాళ్ళ రికార్డ్స్ని వెరిఫై చేస్తున్నాము. ఈరోజు జరిగినటువంటి డాక్యుమెంట్స్ వివరాలన్నింటినీ కూడా తీసుకొని పరిశీలిస్తున్నాము. వాళ్ళు ఏవైతే స్టాంప్స్ అమ్మారో ఆ స్టాంప్స్ ఈసీస్ ఈరోజు ఏవైతే ట్రాన్సాక్షన్స్ జరిగాయో వాటి వివరాలను అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నాము. దీనిలో ఏదైతే గవర్నమెంట్ సొమ్ము ఉందో దాన్ని వెరిఫై చేసుకొని ఏదైతే అకౌంట్ ఫార్ కాని అమౌంట్ ఉందో అంటే వీళ్ళు లంచాలుగా వసూలు చేసినటువంటి అమౌంట్ను అకౌంట్ ఫార్ చేసుకొని దాని మీద ఒక రిపోర్ట్ను రాసి మనము హెడ్ ఆఫీస్కు మా ఉన్నతాధికారులకు అట్నుంచి ప్రభుత్వానికి వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యల కోసం సమర్పించడం జరుగుతుంది. తదుపరి వివరాలు తర్వాత తెలియజేస్తాం. జరుగుతున్నాయండి, ఇంకా వెరిఫై చేస్తున్నాము. రికార్డ్స్ అన్నీ కూడా వెరిఫై చేయాల్సి ఉంది. ఈరోజు గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ అంటే రిజిస్ట్రేషన్స్ కానీ ఈసీస్ కానీ స్టాంప్స్ సెల్లింగ్ కానీ ఎంత మేరకు జరిగాయి, దానికి రావాల్సిన అమౌంట్ ఎంత, వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత, ఇదంతా కూడా మేము వెరిఫై చేస్తూ ఉన్నాము. ఇది ఇంకా కొంతసేపు జరిగే అవకాశం ఉంది. పగలగొట్టడం ఏం లేదండి, బీరువా ఓపెన్గానే ఉంది. అది ఎస్ఆర్ఓ గారి బీరువానే ఓపెన్ చేయడం జరిగింది. ఆ బీరువాలో ప్రస్తుతం దాకా దొరకడం జరిగింది. సో అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం కూలంకషంగా. అన్ని వివరాలు కూడా తర్వాత తెలియజేస్తాం. ఇప్పటికున్న వివరాలు అయితే ఇవి. మేమండి మేమంతా ఒకటే టీమే అండి, కడప ఏసీబీ టీము. నేను డిఎస్పి సీతారామరావు, సిఐ నాగరాజు గారు అండ్ సిబ్బంది అంతా కలిపి ఒక 14 మంది దాకా మేము ఈరోజు ఈ దాడుల్లో పాల్గొనడం జరిగింది. ఇది కేసు అనేది అవుతుందా కాదా అని ఇప్పుడు చెప్పలేము. మేమైతే రిపోర్ట్ రాసి ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది. అక్కడ తీసుకోనబడే నిర్ణయం మేరకు తర్వాత ఇది నిర్ణయించడం జరుగుతుంది. దీనిలో అరెస్ట్ అంటూ ఏముండదండి, రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. సో దాని మీద ఫర్దర్గా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కడప మరియు అన్నమయ్య జిల్లా ప్రజలందరికీ కూడా కడప ఏసీబీ డిఎస్పీ అయిన నేను చేసే విజ్ఞప్తి ఏమంటే, ఏ శాఖకు చెందినటువంటి అధికారులైనా కూడా వారు మీకు చట్టబద్ధంగా మీకు ప్రభుత్వ పరంగా జరగాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు చేయకుండా వాళ్ళు లంచం ఉన్నట్లయితే మీరు నా నంబర్ అయినటువంటి గవర్నమెంట్ నంబర్ అయినటువంటి 9440446191కు సంప్రదించి మీరు వ్యక్తిగతంగా నా దగ్గరికి కలిసి నాకు రిపోర్ట్ రాసిచ్చి 1064 మా టోల్ ఫ్రీ నంబర్ ఉంది, దాని ద్వారా కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఆ విధంగా కంప్లైంట్ చేసిన తర్వాత మీరు పర్సనల్గా మమ్మల్ని కలిసి మాకు అర్జీ రాసిచ్చినట్లయితే తప్పకుండా అటువంటి అధికారుల మీద చర్య తీసుకొని వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరుగుతుంది. వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అక్రమంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు ఆస్తులు సంపాదించి ఉన్నట్లయితే ఆ వివరాలను మీరు మాకు ప్రత్యక్షంగా కలిసి కానీ పోస్ట్ ద్వారా కానీ మీరు మాకు తెలియజేసినటువంటి అయితే మీ వివరాలన్నింటినీ కూడా మేము గోప్యంగా ఉంచి వాటి మీద మేము విచారణ జరిపి చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఎటువంటి సందేహాలకు తావు లేకుండా ఎటువంటి భయాందోళనలు లేకుండా మమ్మల్ని స్వేచ్ఛగా కలవవచ్చు. కలిసి మీకున్నటువంటి సమస్యలను అంటే ప్రభుత్వం ఉద్యోగులు మీకు చేయాల్సినటువంటి పనులు మీ వ్యక్తిగతమైన సమస్యలు కాకుండా